వేదమంత్రాల సాక్షిగా నేను రామ మెడలో తాళి కట్టిన తర్వాత ఇప్పుడు రామలక్ష్మి నా భార్య కాకుండా ఎలా అవుతుంది? నువ్వు కాదన్నా కూడా ఇప్పుడు మాత్రం రామలక్ష్మి నా భార్యనే, ఎవరూ కాదనడానికి లేదు అని శౌర్య చెప్తూ ఉంటాడు. చూడు శౌర్య, రామలక్ష్మి మెడలో నువ్వు తాళి కట్టినా సరే నీ పక్కన భార్య స్థానం నాదే. ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చినా నేను ఒప్పుకునేదే లేదు అని అస్మిత రివాల్వర్ చూపిస్తూ ఉంటుంది. నీ ప్లేస్లోకి భార్యగా రామలక్ష్మి వచ్చింది కదా అస్మిత అని శౌర్య చెప్తూ ఉంటే, నేను దానిని ప్రాణాలతో ఉంచను అని అస్మిత రివాల్వర్ని పెళ్లి పీటలపై ఉన్న ముసుగులో ఉన్న రామలక్ష్మి వైపు గురిపెట్టేస్తుంది. జానకి ఇంకా మెట్లు ఎక్కి వస్తూ ఉంటుంది. వెంటనే అస్మిత రివాల్వర్ని పేల్చేస్తుంది. అప్పుడు శౌర్య అడ్డు రావడంతో ఆ రివాల్వర్ బుల్లెట్ కాస్త శౌర్య గుండెలపై చొచ్చుకుపోతూ ఉంటుంది. ఉన్న ఫలంగా శౌర్య కుప్పకూలిపోతూ రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. ఆద్య, శ్రీను పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికి వస్తారు. శౌర్య రక్తపు మడుగులో కుప్పకూలిపోవడంతో అస్మిత కాసేపటికి తేరుకొని శౌర్య సార్, శౌర్య సార్ అని కుప్పకూలిపోయిన శౌర్య దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. శౌర్య ప్రాణాలు కోల్పోయి కళ్ళు తేలేసి ఉంటాడు. శౌర్య, నేను ఆ రామలక్ష్మిని చంపాలనుకుంటే నువ్వెందుకు అడ్డుగా వచ్చావు? నేను ఆ రామలక్ష్మి ప్రాణాలు తీయాలనుకున్నాను, అనవసరంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావు. అప్పుడే శౌర్య కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉంటాడు. రామలక్ష్మిని చంపేంత పగ నీకు ఉంటే రామలక్ష్మి కోసం ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ నా దగ్గర అని చెప్తూ, చాలా అస్మిత చాలు, నేను కూడా రామలక్ష్మి భర్తగా చచ్చిపోతున్నాను అని శౌర్య చెప్తూ ఉంటే అస్మిత శౌర్య చేయిని పట్టుకోబోతూ ఉంటుంది. అయితే శౌర్య అస్మిత చేతిని విసిలేంచేసుకుంటాడు. చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, రామలక్ష్మి భర్తగా చచ్చిపోతున్నాను అని శౌర్య కన్ను మూసేస్తాడు. ఆద్య పెద్దమ్మ పెద్దమ్మ అంటూ జానకి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వెంటనే శ్రీను శౌర్య చేయి పట్టుకొని చనిపోయాడు, ప్రాణాలతో లేడని చెప్పేస్తాడు. దాంతో అస్మిత నో నో అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అస్మిత శౌర్య గుండెలపై పడి ఏడుస్తూ, శౌర్య సార్, శౌర్య సార్, లేవండి సార్, నేను మీ రక్తాన్ని కళ్ళ చూడటం ఏంటి సార్, మీ ప్రాణం నేను తీయటం ఏంటి సార్ అని, మీరు నాకు కావాలి, మీరు నా ప్రాణం సార్, మీరు నాకు కావాలి సార్ అని, మీరు నాకు కావాలి సార్ అని గట్టిగా ఏడుస్తూ, రామలక్ష్మికి మీరు దూరం కావటానికి నేను మిమ్మల్ని దక్కించుకోవడం కోసమే నేను ఇంత చేశాను, ఇంత కష్టపడ్డాను, మీకు డ్రగ్ ఇచ్చి సిగ్గు వదిలి మీతో వీడియో తీసుకున్నాను సార్, నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి రామలక్ష్మిని మీకు పూర్తిగా దూరం చేశాను. అయినా నువ్వు ఆ రామలక్ష్మినే కోరుకుంటూ ఉంటే మొన్న గుడిలో కోనేట్లో ఆ రామలక్ష్మి ప్రాణాలు తీయటానికి ప్రయత్నించాను. మీపై ఎంత ప్రేమ ఉంటే నేను ఇలా చేస్తాను చెప్పండి? మీరు మాత్రం దానికోసం వెళ్ళి ఒకసారి ప్రాణం మీదకి తెచ్చుకుంటే నేను మిమ్మల్ని బ్రతికించుకున్నాను. కానీ మీరు ఇప్పుడు దానికోసం ఇలా చావటం ఏంటి సార్, శౌర్య సార్ అని అస్మిత అన్ని నిజాల్ని చెప్పేస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రామలక్ష్మి మిమ్మల్ని ద్వేషిస్తోంది. చివరికి వాళ్ళ అమ్మ మీ ఇంటికి వస్తే కూడా వాళ్ళ అమ్మ కూడా మిమ్మల్ని ద్వేషించేలా నేను ప్లాన్ చేశాను. ఇక మీకు ఆ ఫ్యామిలీకి పూర్తిగా చెడిపోయింది. ఇక మీరు నా సొంతమే అని అనుకున్నాను. కానీ మీరు ఇలా బలవంతంగా దాన్ని పెళ్లి చేసుకోవటం ఏంటి? దాని చావుకి మీరెందుకు అడ్డు వచ్చారు అని అస్మిత నిజాలు చెప్తూ ఉంటే జానకి కోపంతో రగిలిపోతూ ఆ నిజాలని వింటూ ఉంటుంది. శౌర్య సార్, లేవండి సార్, మీరు నాకే సొంతం సార్, నా సొంతం సార్, లేవండి లేవండి అని అస్మిత ఇంకా ఏడుస్తూ ఉంటుంది. మీరు దాని భర్తగా చచ్చిపోతే నేను మీ భార్యగా చచ్చిపోతాను. నేను కూడా మీతోనే వస్తాను శౌర్య సార్, నేను కూడా మీతోనే వస్తాను, నేను చచ్చిపోతాను అని వెంటనే పక్కనే ఉన్న రివాల్వర్ని తీసుకొని తలకి గురిపెట్టుకొని పేల్చేసుకుంటుంది. అయితే ఆ రివాల్వర్ పేలకపోవడంతో చాలా షాకింగ్గా మళ్ళీ తలకి పాయింట్ బ్లాంక్లో పెట్టుకొని 3 సార్లు పేల్చుకుంటుంది. అస్మిత అని జానకి, శ్రీను చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అస్మిత 2-3 సార్లు ఆ రివాల్వర్ని పేల్చినా కూడా అది పేలకపోవడంతో ఏమైంది దీనికి అని ఆ గన్నుని పట్టుకొని చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే రక్తపు మడుగులో కింద పడిపోయిన శౌర్య కాస్త చేతుల్ని తల కింద స్టైల్గా పెట్టుకొని కన్ను తెరిచి అస్మిత వైపు చూస్తూ ఉంటాడు. దాంతో అస్మిత రివాల్వర్ని శౌర్యని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెంటనే శౌర్య లేచి కూర్చుంటాడు. జానకి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, పెద్దమ్మ నువ్వేమీ టెన్షన్ పడకు అని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది. వెంటనే శౌర్య అస్మిత దగ్గరికి వచ్చి, పేలదు, నువ్వు ఎంత ట్రై చేసినా కూడా ఆ రివాల్వర్ పేలదు అని శౌర్య చెప్తూ నవ్వుతూ ఉంటాడు. శౌర్య అని అస్మిత చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, అందులో ఉన్నది డమ్మీ బుల్లెట్స్ అని శౌర్య చెప్తూ ఉంటాడు. దాంతో అస్మిత ఆ రివాల్వర్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది.
వెంటనే శౌర్య షర్ట్ కింద పెట్టుకున్న డమ్మీ బ్లేడ్ ప్యాకెట్ని బయటికి తీసేసి ఇది కూడా డమ్మీ బ్లేడ్ అని ఆ కవర్ని కింద పడేస్తాడు. అస్మిత చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే శౌర్య పగలబడి నవ్వుతూ ఉంటాడు. అదంతా డమ్మీ బ్లేడ్ అని తెలుసుకున్న జానకి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మీ నాన్న గదిలో నుంచి తీసుకువచ్చిన రివాల్వర్లో డమ్మీ బుల్లెట్స్ ఎలా వచ్చాయని చూస్తున్నావా అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటే అంతకు ముందు జరిగింది చూపిస్తూ ఉంటారు. అస్మిత రివాల్వర్ని పట్టుకొని నేరుగా గుడి దగ్గరికి వస్తూ ఉంటే అలా కారులో వస్తూ ఉన్న రోడ్డుకి ఒక తాగుబోతు అతను అడ్డంగా పడుకొని ఉంటాడు. దాంతో అస్మిత కార్ని ఆపేసి ఆ ఫుల్గా తాగి పడిపోయిన అతని దగ్గరికి వచ్చి రేయ్ తాగుబోతాడా లేవరా లేవరా అని లేపుతూ ఉంటుంది. అయితే అతను అలాగే మత్తులో పడిపోయి ఉంటాడు. పక్కనే మందు బాటిల్ కూడా ఉంటుంది. అయ్యో వీడేంటి లేవటం లేదే అని అస్మిత వాడిని లేపుతూ ఉంటే ఈ లోపల శౌర్య వాళ్ళ నాన్న రవీంద్ర కార్ దగ్గరికి వచ్చి కార్లో ఉన్న రివాల్వర్లోని బుల్లెట్లని అసలైన బుల్లెట్లను తీసేసి డమ్మీ బుల్లెట్లని పెట్టేసి మళ్ళీ చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. రేయ్ తాగుబోతు సచ్చినోడా లేస్తావా లేవా, వీడు ఇలా లేచేలా లేడే కాబట్టి ఒక బండరాయి తీసుకొచ్చి వీడు తలపైన వేస్తే అప్పుడు లేస్తాడు అని అస్మిత పైకి లేస్తుంది. అప్పుడే అతను వద్దు బండరాయికి పని చెప్పొద్దు నేనే లేస్తాను అని తాగుతూ ఒక చుక్కేసుకొని అప్పుడు లేస్తాను అని కూర్చొని తీరిగ్గా మందు తాగుతూ ఉంటాడు. ఈ లోపల రవీంద్ర అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. వస్తానమ్మా వస్తాను మందు తాగాను కదా ఇప్పుడు పక్కకు వెళ్తున్నాను అని అతడు పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఆ డమ్మీ బుల్లెట్లు ఉన్న రివాల్వర్ని పట్టుకొని అస్మిత గుడి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇది జరిగింది అని శౌర్య మొత్తం కూడా చెప్పేస్తూ ఉంటాడు. నీ రివాల్వర్లో బుల్లెట్లు ఈ డమ్మీ బ్లేడ్ మాత్రమే కాదు, ఇదిగో ఇక్కడ రామలక్ష్మి కూడా అని ముసుగు కప్పి ఉన్న ఆ ముసుగుని తీసి పడేస్తాడు. ముసుగు కింద ఒక బొమ్మ ఉంటుంది. బొమ్మ మెడలోనే శౌర్య తాళి కట్టి ఉంటాడు. ఆ బొమ్మ కాస్త అస్మిత కాళ్ళ దగ్గర పడిపోయి ఉంటుంది. ఇది కూడా డమ్మీయే అని శౌర్య చూపిస్తూ ఉంటాడు. ఆ బొమ్మ మెడలో తాళి వేలాడుతూ ఉంటుంది. అదిగో అసలు రామలక్ష్మి అక్కడ ఉంది చూడు అని దూరంగా ఉన్న రామలక్ష్మిని శౌర్య చూపిస్తూ ఉంటాడు. అస్మిత కళ్ళు పెద్దవి చేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. రామలక్ష్మికి మొత్తం నిజం తెలిసిపోయిందని అస్మిత తల పట్టుకుంటుంది. ఆద్య శ్రీను జానకి మాత్రం రామలక్ష్మిని చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. రామలక్ష్మి రియలైజ్ అయిపోయి చాలా ప్రేమగా శౌర్య వైపు చూస్తూ ఉంటుంది. నీతో నిజం రాబట్టాలని ఒకసారి నీతో పెళ్లి డ్రామా ప్లే చేశాను, కానీ నువ్వు ఆ వీడియోని డిలీట్ చేసేసావు. మళ్ళీ నేను ఏం చేసినా నీ పాపాలు నీ తప్పులు నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. అందుకే ఈ ప్లాన్ చేశాను. ఏదో లైవ్లో చిన్న రీల్ చేశాను, అది రికార్డింగ్ కాకుండా లైవ్లోనే రామలక్ష్మికి అత్తయ్యకి నిజం తెలిసేలా నువ్వే మాట్లాడావు. అయినా పిచ్చి అస్మిత, రేపు రామలక్ష్మితో నిజంగా పెళ్లి పెట్టుకొని ఈరోజు బలవంతంగా రామలక్ష్మికి తాళి కడతానని ఎలా అనుకున్నావు నువ్వు అసలు? అందరి ఆశీర్వాదంతో రఘురామ్ గారు పెట్టించిన ముహూర్తానికే నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టి నా భార్యని చేసుకుంటాను. మా పెళ్ళికి అందరూ ఆహ్వానితులే, ఒక్కరు నువ్వు తప్ప అని శౌర్య చెప్తుంటే అస్మిత కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. వెళ్ళు, ఇక్కడి నుంచైనా నిజాయితీగా బ్రతుకు వెళ్ళు అని శౌర్య అరుస్తూ ఉంటాడు. అయినా కూడా అస్మిత కదలకుండా నిలబడి ఉండేసరికి ఏయ్ వెళ్ళు అంటూ శౌర్య అస్మితని తోసిపడేస్తాడు. దాంతో అస్మిత మాట్లాడకుండా కోపంతో రగిలిపోతూ చూస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక శౌర్య రామలక్ష్మి వైపు చూసి రా దగ్గరికి అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేస్తాడు. రామలక్ష్మి గతంలో శౌర్యని ఎంత నిజంగా అసభ్యంగా మాట్లాడిందో ఆ మాటలన్నింటినీ కూడా తలుచుకుంటూ అయ్యో శౌర్య సార్ పట్ల నేను ఇంత తప్పుగా ప్రవర్తించానే అని కళ్ళెంబడి నీళ్లు కారుస్తూ చాలా ప్రేమగా చూస్తూ శౌర్య దగ్గరికి అడుగు వేసుకుంటూ వస్తూ ఉంటుంది.